ఏం కాదు సార్ దగ్గర కూర్చోని. టాస్ వేసింది కర్ణశ్రీ మేడం. ఇప్పుడు టాస్ 1 బై బిందు. చూస్ రైడింగ్. ఓకే కృష్ణ సార్ ఇక్కడ జరుగు. బిందు రైడర్ చేస్తుంది. మరి ఇంతకుముందు మ్యాచ్ లాగా ఆడుతుందో ఇప్పుడు దొరికిపోతా చూద్దాం. అయినా కూడా ప్రయత్నం చేస్తుంది పాయింట్ కోసం. టఫ్ ఉంటుంది ఈ మ్యాచ్. రెండు జట్లు మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయినా కూడా బిందు పాయింట్ సాధించింది. రైడర్ సేఫ్. బోనస్ ప్లస్ 1 పాయింట్, 2 పాయింట్స్ బిందు టీం. ఓకే శ్రీజ కెప్టెన్. లాంటిది మంచి క్రీడాకారిణి అమ్మాయి కూడా. స్టేట్ లెవెల్ ఆడింది. వెరీ గుడ్. 2 పాయింట్స్ సాధించడం జరిగింది. రైడర్ సేఫ్. 2 పాయింట్స్ ప్రియాంక టీం. బోనస్ ప్లస్ 2 పాయింట్, 3 పాయింట్స్ సార్. టోటల్ 3 పాయింట్స్. చూసారా టఫ్ అప్పుడే తెలిసిపోయింది. శృతి రైడ్కి వచ్చేసింది. ఈ అమ్మాయి కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిన క్రీడాకారిని. చూద్దాం ఎట్లా ఆడుతుందో. బోనస్ ప్రయత్నంలో పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ శృతి రైడర్ సేఫ్. 1 పాయింట్ బిందు టీం. 1 పాయింట్. టూ పాయింట్సా? ఓకే 2 పాయింట్స్ సార్. నందిని మెయిన్ ప్లేయర్ ప్రియాంక టీంలో. నందిని ఒకసారి బోనస్ చేసే ప్రయత్నం చేస్తుంది. పట్టుకున్న కూడా గీతమే పడుతుంది ఆ నుంచి. అంత హైట్ క్రీడాకారిన అమ్మాయి. అయినా కూడా బిందు అటువంటి నా దగ్గర నడవే అన్నట్లు. చూసావా ఎంత మంచి క్రీడాకారిన కన్నా బిందు ముందర ఎవరు పని చేసేటట్లేరు. అట్లా ఆడుతుంది. చూద్దాం. బట్టలు పట్టుకోదురా. 2 పాయింట్స్ బిందు టీం. 2 పాయింట్స్. పట్టుకున్నప్పుడు అందరు పోయి పట్టుకోవాలి. ఒక్కొక్కరు పట్టుకోవద్దు అట్లా. బోనస్ చేసే ప్రయత్నం చేస్తుంది. బోనస్ చేయొచ్చు ఇప్పుడు. బోనస్ టైం ఉంది. ఓ మధ్యలోకి వచ్చి కంసపిల్లలాగా దొరికిపోయింది. ఇంకా ఒకే ఒక కెప్టెన్ ఉన్నట్రా యువతల. ప్రియాంక కెప్టెన్, మళ్ళీ సింగల్. ఇప్పుడు ఏం చేస్తా చూద్దాం. అయ్యో శృతికి 1 ప్లస్ 3 పాయింట్స్ సార్. 3 పాయింట్స్. బిందు 11, ప్రియాంక 4. దగ్గరనే ఉంది. ఇప్పుడు అవకాశం ఉందిరా మళ్ళీ ఈక్వల్ చేయడానికి. శ్రీజ అద్భుతంగా ఆడుతుంది. శ్రీజ అవుట్ కాకుండా ఆడాలి. బోనస్ చేసుకొని రావాలి. టైం చూసుకొని ఆడాలి. ఇద్దరు కూడా చూసావా. ఇప్పుడు మళ్ళీ ప్రియాంక రైడర్ అవుట్. శ్రీజ పాయింట్. బిందు టీం. బిందు టీం. శృతి 2. 2 పాయింట్స్. ఎంత ఈజీగా అవుట్ చేసుకపోతుర్రా చూడాలి మీరు. రైట్. నువ్వు వెళ్ళి వెనక నిలబడాలమ్మా. అక్కడ పోయి వెనక నిలబడి రావాలి. మీకు మోటివేషన్ క్లాస్ నెక్స్ట్ ఉంటుంది ప్రియాంక టీంకు. ఎవరు చేస్తారంటే గంగా మేడమే చేస్తుంది. అవుట్ అట్లా ఉండదు. 1 పాయింట్ బిందు టీం. ఇది కూడా 1 వే గేమ్ లాగా అనిపిస్తుంది. ఫైనల్ మ్యాచ్ కూడా. కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. రైడర్ అవుట్ అని ఎంపీఆర్ చెప్పవలసిన అవసరం లేదు, ఆల్రెడీ అవుటే అవుతున్నారు అందరూ. ఈ అట్లనే గీస్తున్నాం గీతలు కూడా ఇక్కడ. ఇప్పుడు చూడండి, శివమని వచ్చింది. ఈమెను ఎంత సునాయాసంగా పట్టుకుంటుంది ఈమె. 3 పాయింట్లు సాధిస్తా. పట్టుకో, కాలు పట్టుకో, గట్టిగా పట్టుకో. రైట్, నువ్వు కూడా అవుట్. 3 పాయింట్స్. బిందు టీంకు 3 పాయింట్స్. బిందు టీం 20 పాయింట్లు, ప్రియాంక టీం ఓన్లీ 4 పాయింట్స్. ఒక 16 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు శ్రీజ ఏం చేస్తా చూద్దాం. 3 పాయింట్స్ ప్లస్ బోనస్. 3 + 1 టోటల్ 4 పాయింట్స్. చూసారా? క్లాప్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా, ఎంత బాగా ఆడిందో శ్రీజ. 4 పాయింట్స్. శృతి ఇప్పుడు కోపంతో వస్తున్నది. ఈమె కూడా 4 పాయింట్ తీసుకుపోయే ప్రయత్నంలో దొరికిపోతుంది. అందరూ ఒకటేసారి పట్టుకుంటే అవుట్. చూసావా? 3 పాయింట్స్ మాపి చేసింది. కోడ్ చేంజ్ 5 మినిట్స్ అయిపోయిందిరా. స్కోర్ వచ్చేసి ఒకరికి బిందు టీంకు 23, ప్రియాంక 8. ఒక 20. Last 5 seconds. One point. చప్పట్లు కొట్టట్రా. అరే టీంలో అందరూ ఆల్ అవుట్ అవుతుంది. ఒక బౌలింగ్ బాల్ వెరీ గుడ్ బిందు. ఇది నీ తెలివి ఒప్పింది చూడు. నిజమే. 4 పాయింట్లు 5 పాయింట్లు వస్తుంది. పట్టుకో పట్టుకో కూర్చో పట్టుకో. 4. 2 + 2. Start. Each 1 point. Bonus. India celebrated its first 2 points. 2 + 1 3. అన్ని కావాలి. ఇద్దరే అన్నా. అయిపోయింది 2 నిమిషాలు వెళ్తున్నా. శాంతన్న బిజీ ఉన్నాడు, ప్రసాదం దొరికొస్తా. అంత సప్పగా ఆడుతుర్రు వీళ్ళు. పోతురు అంటే అవుట్ అవుతారు, వస్తురు అంటే అవుట్ అవుతారు.
తీసుకురా పో, నేను పోతున్నాను. తీసుకురా పో అంటున్నా. అరే నమ్మ ఇంకే విన్నర్స్ తంబు పెట్టురా. ఓకే.